క్రైస్తవం అంటే జాలి కనబడింది, క్రైస్తవం అంటే మాట్లాడరు, క్రైస్తవం అంటే ఏమి చేయదు. నిజమే, క్రైస్తవ్యం ఏమి అనదు, క్రైస్తవం ఏమి మాట్లాడు, క్రైస్తవం ముఖం మీద ఉమ్మేస్తే తుడుచుకుని పోతుంది, క్రైస్తవం ఏమి అనదు. గుర్తుపెట్టుకో, క్రైస్తవ్యం అంటే క్రైస్తవం ఏమి అనదు, కానీ దాన్ని కట్టిన వాడైన నేను మాత్రం చూస్తూ ఊరుకోనన్నాడు. గుర్తుపెట్టుకో, నువ్వెవరి మీద తిరగబడుతున్నావు? ఈ అమాయకుల మీద తిరగబడుతున్నాను అనుకుంటున్నావేమో. కాదు, రక్తమిచ్చి సంపాదించిన ఈ సంఘం మీద తిరగబడితే నువ్వు సాక్షాత్తు చెప్పు, నా మీద కాలు దూవుతున్నావు. నువ్వు సంఘాన్ని హింసిస్తున్నాను అనుకుంటున్నావేమో. సంఘం ఏడుస్తే ఎవరు ఏడుస్తారు తెలుసా? నేను ఏడుస్తాను. సంఘాన్ని ముట్టుకుంటే ఎవరి కనుగుడ్లో ఏలు పెట్టినట్టు తెలుసా? నా కనుగుడ్లో ఏలు పెట్టినట్టు. నువ్వు సంఘాన్ని చిదిమేయాలనుకుంటే ఎవరి మీదకు నువ్వు ఎగేసుకుని వస్తున్నావు తెలుసా? శిరస్సు అయిన నా మీదకి ఎగేసుకొస్తున్నావు. అందుకే అక్కడ వాళ్ళు హింసిస్తున్నావు కనుక నువ్వు సాక్షాత్తు నన్నే హింసిస్తున్నట్టు లెక్క. సౌలు ఏమనుకో.